1956వ సంవత్సరము జనవరి 21వ తేదీన పిత్సేష్లు దానియేలు గారు చేసిన ప్రసంగం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4 నుండి 6వ వచనం వరకు. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఇక్కడ ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము అని చూస్తూ ఉన్నాం. ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచువారు ఆయన్ను కనుగొంటారు. దేవుడు తన మట్టుకు తాను చాలా నమ్మదగినవాడు. దేవుని దీవెనను స్వీకరించుటకు వాయిదా వేసిన యాకోబు కన్నీటి స్థితికి నడిపించబడ్డాడు. అతడు బేతేలు యొద్ద దేవుణ్ణి కలిశాడు గాని సంపూర్ణ దీవెనను పొందలేదు. అతడు భౌతికమైన దీవెనను మాత్రమే పొందుకున్నాడు. దీన్ని మనం ఆదికాండము 28వ అధ్యాయంలో 10వ వచనం నుండి 15వ వచనంలో చూస్తాం. యాకోబు దేవుని దీవెనను ఉదాసీనంగా పొందుకున్నాడు. భక్తిలో మనం ఉదాసీనంగా ఉండలేం. మనం చురుకుగా ఉండవలసి ఉన్నాం. అడుగుట మరియు పొందుట అనేటి వాటి మధ్య పరస్పర సంబంధం ఉన్నది. దేవుని యొక్క దీవెనకు సంబంధించిన వాగ్దానాలు పొందియు దీవెనలను పొందుకొనకపోవుట కూడా సాధ్యమే. మనము అత్యాసక్తితో అడగవలసి ఉన్నాము. దేవుని దీవెనలు అడగకుండా ఒకనికి ఇవ్వబడినట్లయితే వాడు దాన్ని విలువైన వాటిగా చూడ్డు. ఒక నిజమైన విశ్వాసము గల మనిషిగా తయారవడానికి యాకోబుకు చాలా కాలం పట్టింది. దేవుని దీవెనలను అతడు ఉదాసీనంగా స్వీకరిస్తూ ఉన్నాడు. అయితే ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు భయంకరమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో దేవుడు తప్ప వేరొక సహాయం అతనికి లేదు. అతడు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. కొంతమంది సమస్యల్లో పడే వరకు తమకు తాముగా దేవుని మీద పూర్తిగా ఆధారపడరు. అయితే ఆ 20 సంవత్సరాల్లో యాకోబు పిల్లలు నాశనం చేయబడ్డారు. మన యవ్వన కాలంలో మనము దేవుని వెతకవలసి ఉన్నాము. దీవెనకు సంబంధించిన వాగ్దానములను కేవలము ఉదాసీనముగా వినుట నిజమైన దీవెన కాదు. అక్కడ చురుకైన విశ్వాసం ఉండవలసి ఉన్నది. మనము దేవుని వాక్యాన్ని మరియు ఆయన వాగ్దానములన్నింటినీ ఉదాసీన వైఖరితో చదువుతాం. మనం ఆయన యొద్ద కనిపెట్టము మరియు వాటిని స్వంతం చేసుకోము. యవన ప్రజలు సంపూర్ణ జయమును కలిగి ఉండాలి. విశ్వాసములో లేక సరిగా జీవించుటలో ఏ విధమైన సంకోచించుట ఉండరాదు. మన గంభీరమైన బోధ మన జీవితం ద్వారా ఉండవలసి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 14 నుండి 16వ వచనాలు చూస్తే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. నీ యవ్వన దినాల్లో నీవు జయాన్ని పొందుకొనవలసి ఉన్నావు. దేవుని దీవెనను పొందుకొనుటకు యాకోబు 20 సంవత్సరాలు వాయిదా వేశాడు. నీ నూతన హృదయము లేక నీ నూతనపరచబడిన స్వభావము ఎంతో మంచిని తయారు చేయు గొప్ప భూమిగా ఉంటుంది. ఒక మనిషి దేవుని వాక్యాన్ని స్వంతం చేసుకుంటుండగా తన జీవితంలోని అన్ని భాగాల్లో క్రీస్తును చూపువానిగా తయారవుతాడు. ఒక క్రైస్తవ జీవితానికి హద్దులుండవు. యాకోబు తన జీవిత చివరి భాగంలో కన్నీటితో ఒక దూతతో పోరాడి జయించాడు. వృధా చేయబడిన ప్రతిదినము మన జీవితాలకు మరియు మన వైపు చూచువారికి గొప్ప నష్టాన్ని చేస్తుంది. దేవుడు యాకోబు హృదయపు తలుపులను 20 సంవత్సరములుగా తట్టుచుండినాడు గాని అతడు లోకపు కోరికలతో నింపబడి ఉన్నాడు. మన ఆలోచనలు తొలగించబడిన వెంటనే మనలో ఆయన కోరికలు ఎక్కువగా నాటబడతాయి. ఇదివరలో మనము శరీరేచ్ఛల్లో చేసిన విధముగా మన జీవితాన్ని గడుపుకొనకూడదు. మనము ఒక్క దినం కూడా ఆలస్యం చేయకూడదు. మనలను మనము లోకము నుండి ప్రత్యేకపరుచుకుందాము. క్రీస్తును పోలిన జీవితము చుట్టూ ఉన్నవారి మీద ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఎడతెగక దేవుని యొద్ద నమ్మకముగా ఉండుము. బైబిల్ పట్టుకొని ఎడతెగక దాన్ని చదువువారు ప్రభువు యొద్ద కనిపెట్టువారు. నీ యవ్వన కాలంలో శరీరం మీద మరియు లోక కోరికల మీద విజయాన్ని దేవుడు నీకు వాగ్దానం చేశాడని నీవు తెలుసుకొనవలసి ఉన్నావు. నీ జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడవలసి ఉన్నాయి. అది
నీ లక్ష్యముగా ఉండనిమ్ము. ఆ రాత్రి యాకోబు దేవునికి లోబడ్డాడు కాబట్టి అతడు లోకానికి ఎంత దీవెనగా తయారయ్యాడు.